పార్ట్, వెనుక ఒక 1 ఇంచ్ కోసం బ్యాక్ పార్ట్ బెల్ట్ కుట్టడం కోసం వదిలేసుకోవాలి. మళ్ళీ నా హ్యాండ్సే పడేటట్టు చూడు. ఓకే అక్క. ఇది వచ్చేసి బ్లౌజ్. ఈ టక్స్ దగ్గర నుంచి ఈ షోల్డర్ మధ్యలో పొడవు ఎంత ఉందో అంత పెట్టేసాం. ఓకే, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు కరెక్ట్గా టక్స్ దగ్గర నుంచి షోల్డర్ మధ్యలోకి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఎంత ఉందో అంత పెట్టండి. ఈ మధ్యలో టక్స్ కుట్టడానికి 1 ఇంచు ఎక్స్ట్రా. ఓకేనా? ఓకే. ఆ తర్వాత వీపు కప్పు ఉన్నదానికంటే 1/2 ఇంచు పైకి. ఇప్పుడు ఈ నడుము దగ్గర నుంచి ఈ చంక భాగం ఎంత ఉందో సేమ్ వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టేసాం. ఇలా తీసి ఇప్పుడు వీటిని ఒక స్కేల్తో ఇలా బాక్స్ కుట్టుకుందాం. అలా పెట్టేసి నెక్ రౌండ్ కోసం 2.5, షోల్డర్ వచ్చేసి 3. ఇది ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది. లేదు మాకు పైన కొంచెం తక్కువ ఉండాలి, కింద బ్రాడ్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 3 తీసుకోవాలి. లేదు పైన కింద సేమే ఉండాలి అంటే 2.5 తీసుకో. ఒకసారి బ్లౌజ్ చూసుకోండి, పైన కింద సేమే ఉంది. ఎక్కువ ఉన్నది అనుకో మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ఈ లోతు ఇట్లా వస్తుంది, కొంచెం లోపలికి వస్తుంది. కానీ ఇప్పుడు ఇది పైన కింద సేమే ఉంది కాబట్టి మనం పైన 2.5, కింద కూడా అదే 2.5. ఇది ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. 6 మీద ఒక్క లైన్ ఉంది, పావు కూడా తక్కువే ఉంది కాబట్టి మనం 1.5 తీసుకుందాం. 6 ఇంచులో సగం 1/2 ఇంచు కరెక్ట్ ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకో. ఇలా లైన్ కొట్టుకో. మీ దగ్గర ఇలాంటి స్కేల్ ఉందనుకోండి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇది ఇలా కొచ్చుకొచ్చింది చంక వైపుకు పోవాలి. అదేనా? ఇక్కడ ఈ లైన్ టచ్ అవ్వాలి, ఇక్కడ ఈ లైన్ టచ్ అవ్వాలి, మధ్యలో పెట్టిన మార్కింగ్కి టచ్ కావాలి. ఈ 3 చూసుకొని ఇలా లైన్ కొట్టండి. ఓకేనా? ఇది చంక రౌండ్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు ఇలా పెట్టేసుకొని దీనికి కూడా మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రావట్లేదు అంటే చేతితో చూసుకోవచ్చు. ఇలా తిప్పుకోవాలి. చిన్న రౌండ్ కదా, వస్తుందో లేదో చూసుకోవాలి. ఇక్కడ దాకా. ఓకేనా? ఈ మూలలో ఇది చూసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఫస్ట్ పొడవు, తర్వాత వెడల్పు, ఉన్నదానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ నడుము దగ్గర నుంచి ఈ చంక భాగం ఎంత ఉందో సేమ్ అంతే పెట్టాలి. వీపు కప్పు ఉన్నదానికంటే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. నెక్ రౌండ్ కోసం 2.5, షోల్డర్ వచ్చేసి 3. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక భాగం వరకు మార్కింగ్ ఎంత ఉందో చూసుకొని దీని లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇది 6 వచ్చింది కాబట్టి 1.5 పెట్టిన. ఓకేనా? ఇదే లైన్ స్క్రాచ్ తీసేసి ఇందులో 1/2 ఇంచ్ లోతు తీసేసుకొని రౌండ్ తీయాలి. మీకు రౌండ్ కావాలన్నా, పలక కావాలన్నా, స్టార్ కావాలన్నా, మీకు ఏ నెక్ కావాలన్నా ఈ 2.5లోనే తీయాలి. ఇది బ్యాక్ పార్ట్.